చిన్న విషయంలో నమ్మకంగా ఉన్న వాళ్ళని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇది చిన్నదే కదా అనుకోవచ్చు. ఆ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు పెద్ద విషయంలో కార్యం ప్రారంభం. సో అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి మన ప్రతి విషయంలో. ఉదాహరణకి జ్వరం వచ్చింది, ప్రభువా జ్వరం తగ్గించాయా, నా బిడ్డ బాగలేదయ్యా, ఎస్ దేవుడు స్వస్థపరిచాడు, అది అద్భుతమే. మరణ పడక మీద నుంచి లేపిన ఇది ఎంత అద్భుతమో, చిన్న జ్వరం నుండి స్వస్థపరిచింది కూడా అంతే అద్భుతం. అంటే అది పెద్దది కదా, అందుకని పెద్దది చేయాలని కాదు. ప్రియమైన దేవుని విషయంలో నీ జీవితంలో దేవుడు ఏదైనా నువ్వు గొప్ప కార్యం చేసి నిన్ను ఆశీర్వదించే విధానంలో నడిపిస్తున్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఏ విధంగా అంటే సంఘానికి వెళ్ళాలి, దైవ సేవకుడితో మాట్లాడాలి. దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగించాడు గనక ఇదిగో సంఘములో నా కృతజ్ఞత ఆరాధన చాలా ఆశీర్వాదకరమైన విషయం. సో ఇది ఫస్ట్ చేయాల్సిన పని. నెంబర్ 2 ఏంటంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16:8. దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆయన చేసిన కార్యాలు ఎక్కడ చెప్పాలి? నెక్స్ట్ నువ్వు ప్రజలలో దేవుడు నా కుటుంబంలో ఈ మేలులు జరిగించారని చాటింపు చేయి. మా వల్ల అయితే కాదు, దేవుడు మాకు సహాయం చేశాడు, దేవుడు నా కుటుంబంలో ఈ అద్భుతం జరిగించాడని ప్రజలలో చెప్పాలంట. మళ్ళీ చదవండి అమ్మా. యెహోవాకి, మనుషులకు కాదు, యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమున ప్రకటన చేయడి. ఆయన ఏ కార్యములు అయితే చేశాడో జనములలో తెలియజేయండి. జనములలో తెలియజేయండి. ఈ విధంగా గ్రంథం చూడండి, 57వ అధ్యాయము 10వ వచనం. దావీదు ఎక్కడ చెల్లిస్తాడంట కృతజ్ఞతలు? జనములలో. మీ జీవితంలో దేవుడు ఏ గొప్ప కార్యం జరిగించినా, మేలులు జరిగించిన దాన్ని బట్టి నెంబర్ 1 సంఘమునకు వెళ్ళు. ఎందుకంటే దైవ సేవకుడు అక్కడ నీ కొరకు ప్రార్థిస్తుంటాడు, దైవ సేవకుడు నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తుంటాడు, దైవ సేవకుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు నీ ద్వారా. నెంబర్ 2 వచ్చి ప్రజలలో ఆయన చేసిన గొప్ప కార్యములను వివరించండి. బైబిల్ గ్రంథములో చెప్పిన విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఏది చాలా మంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేను గమనించాను, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే వాక్య ప్రకారం మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. వాక్యం ఏం చెప్తుంది, వాక్య విధానం ఏంటన్న దాని మీదే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది మీకు ఆశీర్వాదం.